సమయమైంది కదా. ఏతాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమితి నాన్యః పంథా విద్యతే యనాయం నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి. ఈ యొక్క పునిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. నమస్తే ఆచార్య. నమస్తే. షట్చక్ర చేతన అది మన ఇంద్రియాలను జయించటమా? షార్ట్ గా ఒక్కసారి కొంచెం చెప్పండి ఆచార్య. ఇంద్రియాలను జయించడం, ఇంద్రియాలను వశీకరించుకోవడం, అసమర్థ స్థితి నుంచి సమర్థ స్థితికి రావడం. అందు గురించి ఈ మూలాధారంలో ఉన్నప్పుడు పుట్టినప్పటి నుంచి 7 సంవత్సరాల వరకు ఈ యొక్క మూలాధార చక్రంలోనే ఉంటారు. వారికి ఏంటంటే ఏది తోయదు చేసేస్తుంటారు. అటువంటి వారు మూలాధార చక్రంలో ఉన్నట్టు. ఈ యొక్క స్వాధిష్టానం నేను నా కోసమని పాకులాడేటువంటి వారు, తన సంతానం గురించి, తన అస్తిత్వం గురించి, ఇక తన ప్రత్యేకత గురించి ముఖ్యంగా చెప్పాలంటే అదే రూపకంగా మణిపూరకం, తన జన్మ గురించి, నేను స్త్రీనేంటి, నేను పురుషునేంటి అనేటువంటి వివేకం. ఈ యొక్క స్వాధిష్టానం మణిపూరం దాటగానే హృదయ స్థానానికి వస్తుంది. హృదయ స్థానానికి రావడం వల్ల ఒక చెట్టును ప్రేమించడం, ఒక పెంపుడు జంతువును ప్రేమించడం, ఒక తోటి మనిషిని ప్రేమించడం, ప్రేమ అనేటువంటిది, దయ అనేటువంటి భావం రావడం ఈ రకంగా. తర్వాత విశుద్ధి చక్రం కంఠంలోకి, ఉచితం అనుచితం, సాత్వికం ఏమిటి, తామసికం ఏమిటి అనేటువంటి పరిజ్ఞానం పెంచుకోవడం. ఆ తర్వాత ఆజ్ఞాచక్రం, నేను స్వామిని, ఈ ఇంద్రియాలు నాకు అధీనంగా ఉన్నాయి అనేటువంటి వాటితోటి, అవి ఉన్నా వాటితో పని తీసుకోకుండా తన జీవితాన్ని గడపడం, ఆజ్ఞాచక్రాన్ని జయించడం. ఆజ్ఞాచక్రం ద్వారా స్వామిత్వాన్ని. ఆ తర్వాత సహస్రార చక్రం, అక్కడికి వెళ్ళి పరమేశ్వరుని యొక్క సాన్నిధ్యంలో, ఇప్పుడు శిశువు వచ్చి తల్లి ఒడిలో వాలిపోయినట్టుగా, తండ్రి ఒడిలో వాలిపోయినట్టుగా, ధర్మ సందేహం వచ్చినప్పుడు దయానంద సరస్వతి విరజానందుని గురువు దగ్గరికి వచ్చి తన సందేహ నివృత్తి చేసుకుంది. ఈ రహస్యం ఇవన్నీ అందుకే భగవంతుడు కూడా వ్యావహారికంగా కళ్ళు లేకున్నా కళ్ళు ఉన్నవారు తమ దినచర్య ఏ రకంగా చేసుకుంటారో ఆ రకంగా చేసుకోజేయడం. వాక్ నోరు మూగవారై ఉన్నను కూడా నోరు ఉన్నవారు మాట్లాడి ఏ వ్యవహారం అయితే తన జీవితంలో నడిపిస్తున్నారో ఆ విధంగా మూగవారు కూడా వారి జీవితాన్ని గడపడం.
చేతులు లేకున్నా చేతులు ఉన్నవారు చేతులతో పని చేసుకొని ఏ రకంగా అయితే జీవితాన్ని గడుపుతున్నారో, చేతులు లేని వారు సైతం ఏ రకంగానైనా సరే తన జీవితాన్ని ముందుకు నడిపింపజేసుకోవడం. కాళ్ళు లేని వారు కాళ్ళున్న వారు నడుస్తూ పరిగెడుతూ ఏ రకంగా అయితే గమ్యాన్ని చేరుకుంటారో, కాళ్ళు లేని వారు చేత కూడా గమ్యానికి నడిపింపజేయడం. ఈ రకంగా ఇంద్రియాలు ఉన్నా ఇంద్రియాలు లేకున్నా, ఇంద్రియాలు ఉన్నప్పుడు నువ్వు ఏ రకంగానైతే సమర్థుడు అని అనుకుంటున్నావో ఓ జీవాత్మ, ఈ ఇంద్రియాలు లేనటువంటి స్థితిలో కూడా నీకు ఎలాంటి లోటు లేదు. కనబడ్డప్పుడు చూడడం, కనబడినప్పుడు కళ్ళద్దాలు పెట్టుకోవడం, వచ్చినప్పుడు నడవడం, నడవరానప్పుడు ఈ యొక్క చేతికర్ర హ్యాంగర్ అవి పట్టుకోవడం, ఈ బలహీనతలో పట్టుకోవడం చేయడం. ఆ బలహీనతలను నువ్వు దూరం చేసుకో. ఈ ఇంద్రియాల ద్వారా బాధ్యతను పెంచుతున్నటువంటి భగవంతుడు మనకు సూచిస్తున్నటువంటిది ఏంటంటే, నువ్వు ఈ ఇంద్రియాల మీద ఆధారపడితే ఆ యొక్క కాళ్ళు నడవలేకపోయినప్పుడు చేతికర్ర, మరియు కనబడినప్పుడు కళ్ళద్దాలు, వినబడినప్పుడు వినికిడి యంత్రం, ఈ రకంగా వాటి మీద ఆధారపడి ఉండడం కాదు. అవి లేకుండా నువ్వు జీవించిన రోజు, అవి లేకుండా నీవు బ్రతికిన రోజు నువ్వు మోక్ష అవస్థలోకి రావడానికి యోగ్యత ఏర్పరచుకుంటావు అని భగవంతుడు చూపెట్టాడు. అందుకని ఈ యొక్క సామర్థ్యం అనేటువంటిది షట్చక్రాల, ఈ చక్రాలను జ్ఞానోదయం అవటం. ధన్యవాదాలు. ఇప్పుడు బృహదారణ్యకోపనిషత్తు 3వ అధ్యాయము 7వ బ్రాహ్మణంలో ఉద్దాలక ఆరుని యాజ్ఞవల్క్యుని యొక్క సంవాదము నడుస్తున్నది. దాంట్లో చెప్పుకుంటున్నారు ఏంటంటే, ఈ యొక్క కబంధ అథర్వణ ఈ పేరు గలటువంటి వ్యక్తి పతంజల కాప్యం ఈ యొక్క యాజ్ఞికుడు ప్రశ్నిస్తున్నాడు అన్నమాట. యాజ్ఞికులలో నుండి ఈ పతంజల కాప్యుడు ప్రశ్నిస్తున్నాడు, నీకు యజ్ఞం యొక్క సూత్రం తెలుసా? ఈ లోకం నుంచి పరలోకానికి వెళ్ళడం, మనుష్యత్వం నుంచి దేవత్వానికి, దివ్యత్వానికి చేరుకోవడం తెలుసా అనేటువంటిది యాజ్ఞవల్క్యుని ప్రశ్నించడం జరిగింది. మనుష్యత్వం నుంచి దేవత్వానికి, సహజత్వం నుంచి ఈ యొక్క దివ్యత్వానికి వెళ్ళేటువంటి వైవిధ్యం అగ్నిహోత్రం ద్వారా దాతగా మారడం, దాతృత్వ భావముతో, బాధ్యతా భావంతో చేయడం, స్వాహాకారం దేవతలకు ఇవ్వడం, గురువులకు నమస్కరించడం, పురోహితులకు దక్షిణ ఇవ్వడం, అనాథలకు అన్నదానం, వస్త్రదానం చేతనైనంత చేయడం, వచ్చినటువంటి వారికి భోజన ప్రసాదాలు వ్యవస్థ చేయడం, అందరి చేత కీర్తింపబడడం. ఇక్కడికి యజ్ఞానికి వచ్చినటువంటి వారు, వారి ద్వారా ఉపకారం పొందినటువంటి వారు వెళ్ళిపోయేటప్పుడు వీరి గురించే చర్చించుకోవడం, మళ్ళీ ఏ సందర్భం వచ్చినా కూడా ఆ సందర్భంలో వీరి గురించి, ఈ యజ్ఞం గురించి, యజ్ఞ వైవిధ్యం గురించి, దాన భావం గురించి, మరియు అన్నిటిలో నాది ఏది కాదు, ఇదన్న మమ అనేటువంటి భావజాలమును పంచుకోజేస్తుండడం, దీని గురించి చర్చించడం ద్వారా యజమానుడు మనుష్యత్వం అంటే స్వార్థపరత నుంచి దేవత్వం, దివ్యత్వానికి
వెళ్ళేటువంటి అర్హతను సంపాదించుకోవడం. ఇది అగ్నిహోత్రం ద్వారా మనకు బోధపరుస్తున్నారు. అందుకని ఈ యొక్క రహస్యం తెలిసిన యాజ్ఞవల్క్యుడా అని చెప్పేసి ఈ ఈ యొక్క పతంజల కావ్య నుండి ఒక యాజ్ఞికుడు అడిగాడు. ఈ సూత్రం ప్రతి ఒక్కరూ పట్టుకోవాలి. ఈ యజ్ఞ సూత్రం తెలియని వారు, ఈ యజ్ఞం చెయ్యని వారు, యజ్ఞం గురించే తెలియని వారు, వారి చేత కూడా ఒక మనోరంజకం ఏంటంటే, ఈ భిక్షాటన అడుక్కునేటువంటి వారు గుడుల దగ్గర, చౌరస్తాల దగ్గర, రైల్వే స్టేషన్ల దగ్గర భిక్షం అడుక్కునేటువంటి వారు, వారి పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తే అల్లునికి కట్నంగా ఆ ఫలానా దేవుని గుడి దగ్గర ఎక్కువ దక్షిణ అది దానం వస్తుంటది కాబట్టి అది నీకు వరకట్నం కింద ఇస్తున్నా. రైల్వే స్టేషన్ నీకు, ఈ ఊరు నీవే, ఈ చౌరస్తా నువ్వే అడుక్కోవాలి, అక్కడికి నేను రాను అని కట్నం కింద వారికి దారాదత్తం చేస్తారు. వినారా ఈ రహస్యాన్ని? ఇప్పుడే ఎవరు ఏ వృత్తిలో ఉన్నారో పిల్లలకు కూడా అది ఇంతకుముందు వినలేదు. ఆచార్జీ చెప్పారు, ఆచార్జీ చెప్పారు ఇది వరకు, మూడోసారి వచ్చింది విషయం. అందుకని ఇది మనోరంజకం అన్నట్టుగా. అయితే ఏ రకంగానైతే ఇప్పుడు ఆ రైల్వే స్టేషను, ఆ గుడి, ఆ చౌరస్తా, ఆ ఊరు, ఆ కాలనీ వారిది కాదు. అయినా ఇక్కడ ఇప్పుడు ఈ అంతవరకు ఎందుకు, ఈ వీళ్ళు ఇంటింటికి తిరిగి చెత్త తీసుకుపోతారు కదా, వారు కూడా అనుకుంటారు ఈ నెల ఇప్పుడు ఇక్కడ ఈ కాలనీ మేము చూసుకుంటాం, ఈ కాలనీకి నువ్వు రావద్దు, వేరే కాలనీకి నువ్వు చూసుకో అని చెప్పేసి వాళ్ళు పంచుకుంటారు కదా. వీళ్ళే కాదు, ఆ పేపర్ వేసే వాళ్ళు కూడా ఈ ఇల్లు నాది, ఈ ఇల్లు ఇప్పుడు ఈ రోజు నుంచి నువ్వు వేసుకో పేపర్, పాలు నువ్వే, ఈ గుడిలో గాని, ఈ కాలనీలో గాని, ఈ ఊరుకు గాని ఈ పేపర్ నీదే సరఫరా, పాలు నీదే సరఫరా అని అనుకుంటారా అనుకోరా? బట్టలు ఉతికే వాళ్ళు కూడా అనుకుంటారు. బట్టలు ఉతికే వాళ్ళు కూడా ఇల్లు నాదే, ఇల్లు నాదే. మనకి పని చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇల్లు ఆ పని వాళ్ళది ఇంకా పెద్దగా, ఇంకా వాళ్ళకి చాలా కొట్లాడుకుంటారు కూడా. వేరే కొట్లాడుకుంటారు. మంగళ పని చేసేటప్పుడు కూడా మంగళోళ్ళు కూడా ఇల్లు నాదే అంటారు. ఇక మంగళోళ్ళది అట్లా ప్రతి ఒక్కటి. యజమానికంటే పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళకే స్వతంత్రం ఎక్కువగా ఉపయోగించుకుంటారు అవకాశాన్ని. నేను ఇంత కాలం నుంచి చేస్తున్నా అని. మాకు దగ్గరి వాళ్ళు, చాలా పరిచయస్తులు, మా ఊరి వాళ్ళు అని ఏవో చేస్తున్నారు. అందుకని ఈ యొక్క ఇహలోకం నుంచి పరలోకానికి వెళ్ళేటప్పుడు ఈ ప్రసంగం ఎందుకు వచ్చింది అంటే, ఇదంతా భగవంతుడు సైతం చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, యజ్ఞమే తెలియని వారికి, యజ్ఞం గురించి తెలియని వారి, యజ్ఞమే చెయ్యని వారి చేత భగవంతుడు కూడా అన్ని ఒలిపిస్తున్నాడు. ఎట్లా ఒలిపిస్తున్నాడు అంటే, యవ్వనావస్థలో ఉన్నప్పుడు సంపాదించుకునేటువంటి ఆతృత, ఇక పెళ్లి చేసుకుని పిల్లలయ్యాక ఇది మనదే, ఈ ఇల్లు మనదే, ఈ స్థలం మనదే, ఈ వ్యాపారం మనదే, ఈ దుకాణం మనదే, ఈ రోజు ఇక నేను చేతగాకుండా అయిపోతున్నాను, ఇక నువ్వే చూసుకో, ఇంకెన్నాడు వస్తుంటావు, దూరం ఎందుకు, ఇంకా వేరే ఉద్యోగం ఎందుకు, వేరే ఊరెందుకు, ఇక్కడే ఎవరున్నారు, తండ్రి కొడుకులకు అప్పగించడం చూస్తున్నారా? దేవుడా, ఎవరు మాట్లాడతలేరు, వీళ్ళంతా ఎట్లున్నారో చూడు, పిల్లలకు కూడా ఇవ్వరంటే ఎంత భగవంతుడు కూడా చేపిస్తున్నాడు. భగవంతుడు చేపించేది ఏంటంటే, ఈ యొక్క ప్రభుత్వం ద్వారా ఇప్పుడు ఏంటంటే, పట్టుబడ్డటువంటి వాహనదారులు, నడిపేవారు, వాహనం నడిపేవారు పోలీసులకు నేను తాగలేదు అనేటువంటి ప్రమాణం ఇవ్వాలి.
నా దగ్గర అన్ని ప్రమాణ పత్రాలు ఉన్నాయి అని ఇవ్వాల్సిందే. అక్కడ ఇవ్వకపోతే పట్టుబడతారు, జైల్లోకి పోతారు. అందుకని ఆరూపకంగా వివశత్వం, మన స్వేచ్ఛ స్వాతంత్రం లేదు. ఈ అగ్నిహోత్రంలో పూర్ణ స్వేచ్ఛా స్వాతంత్రం. ఇందాక అమ్మగారు అడిగారు కదా, ఈ షట్చక్రాల ఛేదనం లోపల ఆత్మ యొక్క స్థితి గురించి అడిగినప్పుడు, ఆత్మ స్వేచ్ఛగా వదిలేయడం, ఉన్నదానిని వినియోగించుకోకుండా ఉండడం, లేనందువల్ల వినియోగించుకోకుండా ఉండడం. రెండిట్లో తేడా ఏంటి? స్వతంత్రత. హిందీలో ఉన్నదాన్ని ఉపయోగించుకోకుండా ఉండటమే. హిందీలో సామెత ఏంటంటే మజ్బూరీ కా నామ్ మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ ఒకటే దోతి మీద ఎందుకుంటాడు, అంత త్యాగమయుడు, అది ఇది అని అంటుంటారు. అంటే దానికి ఏమిటి అని అంటే, పేదరికంలో కూడా పేదరికంగా ఉండేటువంటి వారు కూడా వాళ్ళు ఒకటే వస్త్రం. ఇప్పుడు ఈ గొల్ల వాళ్ళు ఆ గొర్రెలను తీసుకొని వెళ్ళేటప్పుడు వారు తిరుగుతున్నప్పుడు వారి ఒంటి మీద ఒకటే వస్త్రం ఉంటుంటది, పైన గొంగడి ఉంటది, అంతే. ఎక్కడన్నా ఊరికి పోతున్నప్పుడు ఇంకేమైనా వేసుకోవచ్చేమో కానీ ఆ రకంగా ఉంటుంటారు అన్నట్టుగా. అంటే అది వాళ్ళు పేదరికంతో అని కాదు. ఇక్కడ ఈ సామెత పుట్టింది ఏంటంటే, పేదరికంగా లేకుండా వినియోగించుకోలేకపోతున్నటువంటిది ఒకటి, ఉన్నా కూడా వినియోగించుకోకుండా పూట గడపడం ఒకటి. ఈ ఉండి పూట గడిపేటువంటి వాళ్ళదేమో త్యాగం. నేను దీని మీదే ఎందుకు ఆధారపడి ఉండాలి, ఈ వస్తువు లేకున్నా కూడా నేను ఉండగలుగుతాను అనేటువంటి వారికి దుఃఖం ఎక్కువ ఉంటుందా, లేదంటే లేనందువల్ల ఆ యొక్క వినియోగం చేసుకోలేకపోతున్నటువంటి వారికి దుఃఖం ఎక్కువ ఉంటుందా? ఉన్నా గాని అనుభవించుకోకుండా ఉన్న వాళ్ళకి ఉన్నా లేకపోయినా సరే త్యాగభావంతో వదిలేదు. చెప్పలేకపోతున్నారు, స్పష్టంగా రాలేకపోతున్నది అభిప్రాయం. ఇప్పుడు దేవుడు, ఇప్పుడు మనం వర్తమానంలో చూస్తే ఏంటంటే, దూతగా మధ్యవర్తిగా ఉండి మన సందేశం ఇంకొక దగ్గరికి చేరవేయాలన్నప్పుడు మనిషిని పంపించేటువంటి స్థితి, తర్వాత ఉత్తరాలు రాసుకునే స్థితి, ఆ తర్వాత టెలిగ్రామ్ స్థితి, ఇప్పుడు సెల్ ఫోన్ స్థితి, వాట్సాప్ స్థితి, ఫేస్బుక్ స్థితి, మార్పు కనబడట్లేదు అమ్మగారు. ఇప్పుడు ఈ ఇంటర్నెట్, ఈ యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ ప్రయోగించుకునేటువంటి వ్యక్తికి ఒక్క గంట సేపు ఫోన్ లేకపోతే వారి పరిస్థితి చూడండి. అదే పూర్వీకులకు వాళ్ళ దగ్గర ఏ సెల్ ఫోన్ లేదు, ఏ ఇంటర్నెట్ లేదు, ఏది లేదు, వాళ్ళు బతికారు, మనము బతుకుతున్నాం. గమనిస్తున్నారా లేదా? కాదు, ఫోన్ ఉపయోగించుకుంటున్నారా? ఎందుకు ఉపయోగించుకోవట్లేదు, దుర్వినియోగం చేసుకుంటున్నాం అలాగా. చర్చి అంటే సద్వినియోగం ఎలా చేసుకోవాలో అది తెలియక దుర్వినియోగం చేసుకునే వారేమో ఇంకా చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారు. సద్వినియోగం చేసుకునేవారు విజ్ఞానాన్ని పెంచుకొని చాలా నైపుణ్యతతో ముందుకెళ్తున్నారు. ఇక యథాయోగ్యంగా వ్యవహరించుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ. ఇదంతా వ్యవహారంతో జరుగుతుంది. కానీ ఇక్కడ త్యాగం నేర్పిస్తున్నటువంటి యజ్ఞం ద్వారా త్యాగం నేర్పించడం. నీ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నావో లేనప్పుడు కూడా అలాగే ఉండు, ఇదే త్యాగభావం. లేనప్పుడేమో ఏడవడం, ఉన్నప్పుడేమో నవ్వడం, ఇదంతా అజ్ఞానం. అందుకే భగవంతుడు చెప్తున్నటువంటిది ఋగ్వేదము 1వ మండలము 164వ సూక్తము 20వ మంత్రంలో, ద్వాసుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్య పిప్పలం స్వాదువత్య నా అశ్నన్యన్యు అభిచాకశీతి. సుఖదుఖాలు అనేటువంటి ఈ ప్రతిఫలితాలను అనుభవిస్తున్నటువంటిది జీవాత్మ.
ఏమి ఈ సుఖ దుఃఖాలను అనుభవించకుండా సాక్షిభూతంగా ఉండి చూస్తున్నటువంటిది పరమాత్మ తత్వం. ఈ తినే స్థితి నుంచి తినకుండా ఉండేటువంటి స్థితికి బాల్యంలో యవ్వనంలో ఏ రకంగానైతే తినడం ఉంటుంటుందో వృద్ధాప్యంలో తగ్గిపోతుంటది. వృద్ధాప్యంలో ఆశలు తగ్గుతాయి, వృద్ధాప్యంలో అన్ని ఈ రకంగా భగవంతుడు చేసి చూపిస్తున్నాడు. ఇదేంటంటే బలవంతంగా లాక్కోవడం. అందుకే ఈ స్థితిలో చనిపోయేవారు ఎక్కువ మంది ఉంటుంటారు. చనిపోవడమే ఉంటుంటది. చనిపోయేవారు సహజంగా చావరు. ఎవరి పట్లనో ఆసక్తి, ఏదో వస్తువు కావాలని, ఎవరో వ్యక్తితో కలవాలని, ఇంకో దేని మీదనో ఆశ, కోరికలు అవన్నీ ఉంటుంటాయి. కాబట్టి ప్రాణం కూడా సహజంగా పోదు, విలవిలలాడుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు. ఇక ఆధ్యాత్మిక స్థితిలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువగా బ్రహ్మ ముహూర్తంలో ఉదయం పూట దేహత్యాగం చేస్తుంటారు. స్నానం చేసిన తర్వాత పువ్వులను తెచ్చుకొని పూజ కోసమని ఈ రకంగా ప్రతిదీ వాళ్ళు సహజంగా చేస్తుంటారు. వారి వల్ల ఇంటి వారికి దుఃఖం ఉండదు, వారికి స్వయంగా దుఃఖం ఉండదు. అదే ఈ ఆసక్తికరంగా చనిపోయేటువంటి ఆశలతోటి చనిపోయేటువంటి వారికి వాళ్ళు విలవిల్లాడుతూ పోతుంటారు, ఇంటిల్లిపాదిని ఏడిపిస్తారు, బంధువులందరినీ ఏడిపిస్తారు. ఇది దీనికి దానికి ఉన్నటువంటి తేడా. భగవంతుడు ఈ యొక్క అగ్నిహోత్రం ద్వారా నేర్పిస్తూ ఈ దేహము నాది కాదు, నేను దేహంలో ఉన్నాను అనేటువంటి భావం తీసుకొస్తున్నాడు భగవంతుడు ఈ ఆధ్యాత్మికం ద్వారా. ఈ శరీరం నాది, నేను శరీరధారిని, శరీరాన్ని ధారణ చేసినటువంటి వాడిని, ఈ శరీరములో ఉన్నాను, అందు గురించి ఈ శరీరంలోంచి వెళ్ళిపోతున్నాను అనేటువంటి రహస్యాన్ని ఇల్లు కట్టుకోజేయడం, ఇంట్లో నివసింపజేయడం, ఇంట్లోంచి బయటకు వెలజేయడం, బయట నుంచి ఇంట్లోకి రాజేయడం, ఇది నేను నా ఇల్లు అని ఈ వస్త్రాలను విడవడం ద్వారా ఇదిగో నా దేహం. ఈ యొక్క బడి పిల్లల నుంచి నేర్పిస్తున్నాడు. బడికి వెళ్ళేటప్పుడు ఒక రకమైన వస్త్రాలు, ఇంటికి వచ్చిన తర్వాత మరొక రకంగా, అధికారంలో ఉన్నప్పుడు పదవి హోదాను బట్టి ఆ వస్త్రాలు ధరించడం, ఆ వస్త్రాలు విడి చేయడం, ఇదంతా భగవంతుడు మనకు హిప్నోటిజం చేస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. ఈ స్నానం ద్వారా మురికిని కడుక్కోవడం, అంట్లు దోమడం ద్వారా, బట్టలు ఉతకడం ద్వారా అజ్ఞానాన్ని పోగొట్టుకోజేయడం, తర్వాత తలతలమని మెరిపించడం, శుద్ధమై అయ్యేటువంటి రహస్యాన్ని బోధపరచడం, ఇదంతా హిప్నోటిజం జరుగుతుంది. ఇవన్నీ ఆధ్యాత్మికంలో నేర్పించడం. ఓం స్వామి, సర్వకాల సర్వావస్థల యందును ఒకే రీతిగా ఉండాలి. అది ఇక్కడ ఉండగలిగితే, ఇక్కడ దేహంతో నువ్వు ఉండగలిగితే స్వర్గంలో నువ్వు ఉండగలుగుతావు అనేటువంటిది నేర్పించడమే దీని వెనుక ఉన్నటువంటి రహస్యం. ఎందుకంటే నువ్వు స్వర్గంలో ఉండేటువంటి వాడు. ఈ జన్మతోటి ఈ పరిస్థితిలో ఈ యొక్క తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండడం, గురువు మీద ఆధారపడి ఉండడం, ఒకరి మీద ఆధారపడి ఉండేటువంటి ఈ బానిసత్వ జీవితం నుంచి నువ్వు స్వామిగా ఉండడం. ఆ స్వామిగా ఇదివరకేమో తండ్రి సంపాదించిన సంపాదన, గురువు చెప్పినటువంటి జ్ఞానం. అందుకే ఆ మంత్రంలో చెప్పబడుతుంది ఏంటంటే ఈ జ్ఞానం కూడా బాధాకరమే, కాబట్టి ఈ జ్ఞానంను కూడా వదిలేయాలి. స్తుత మయా వరద వేదమాత ప్రచోదయంత పావమాని ద్విజానాం ఆయు ప్రాణం ప్రజాం ప్రకీర్తిం బ్రహ్మవర్చసం. పశుం ఆచార్య ఆయు ప్రాణం ప్రజాం పశుం కీర్తి, పశుం తర్వాత కీర్తి, బ్రహ్మవర్చసం ఈ బ్రహ్మవర్చసం అంటే బ్రహ్మ దివ్యత్వాన్ని సంపాదించుకున్నటువంటి ఈ జ్ఞానం వదిలేయాలి. జ్ఞానం కూడా బాధాకరమే, జ్ఞానంను కూడా వదిలేయాలి. నువ్వు ఒదిగి ఉండడం,
నువ్వు ఎప్పుడైతే ఒదిగి ఉంటావో, ఎప్పుడైతే నీవు నీ యొక్క సహజత్వంలో ఉంటుంటావో, అది నీ యొక్క నిజ స్వరూపం. ఈ ఎప్పుడైతే ఇది నాకు కావాలి, అది నాకు కావాలి, వీరు నా వారు, వారు నా వారు అనేటువంటి అజ్ఞానమంతా దుఃఖదాయకము, బాధాకరము. ఈ బాధల నుంచి తరింపజేసేటువంటిది ఈ యొక్క గురువు దగ్గర సంపాదించుకున్నటువంటి జ్ఞానం కూడా అది వదిలేయాల్సి వస్తుంటది. ఈ బ్రహ్మవర్చస్సు, ఈ తపస్సు, చదువుకున్నటువంటి, తెలుసుకున్నటువంటి అన్ని వదిలేయాల్సి వస్తుంటది. వదిలేసినప్పుడే స్థిరంగా ఉండగలుగుతాం. అందుకని ఇక్కడ భగవంతుడు మనకు సహజమైనటువంటి జీవితంలో మనల్ని ఈ వదిలింపజేయడం, ఒకటేమో మనకు మనమే వదులుకోవడం. ఈ యొక్క వికారాలను చూడండి, జలుబు చేసినప్పుడు మరియు బయలుకు పెట్టినప్పుడు, దొడ్డికి పెట్టినప్పుడు, లూజ్ మోషన్ అయినప్పుడు, మరియు ఇంకా ఏంటంటే తలంతా జిడ్డుగా ఉండడం, అలసటగా ఉండడం, చెమట పట్టి ఉండడం, ఇవన్నీ మన చేత వదిలింపజేయడం ఇది నేర్పిస్తున్నాడు. ఈ అజ్ఞానంలో, ఈ యొక్క జిడ్డులో, ఈ యొక్క ముక్కు దిబ్బడలో, వీటన్నింటితోటి నువ్వు ఇబ్బంది పడతావు. ఈ నిన్ను ఇబ్బంది పెట్టే వాటిని నువ్వు వదిలేయి. ఈ వదిలేయడం, ఈ స్నానం చేయడం, ఈ అంట్లు తోముకోవడం, ఈ యొక్క చదువుకోవడం, ఈ యొక్క ధ్యానం చేయడం, ఈ యొక్క పూజ చేయడం, ఇవన్నీ ఎందుకు అని అంటే నీ కోసం, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం కోసం. నువ్వు తేజస్వీయుడుగా ఉండాలి, నువ్వు జ్ఞానవంతుడిగా ఉండాలి, నువ్వు తెలివిగా ప్రవర్తించాలి అనేటువంటి రహస్యాన్ని నేర్పిస్తున్నాడు. స్వామి గారు మైక్ బంద్ చేయండి. ఏమన్నా చెప్పాలంటే చెప్పండి, లేదంటే మైక్ బంద్ చేయండి. సరే. ఈ విధముగా ఈ యొక్క యాజ్ఞవల్క్యుని అడిగినప్పుడు ఏమిటి, నువ్వు ఆ యొక్క అంతర్యామిని తెలుసుకుంటున్నావా? ఈ శరీరం ద్వారా ఉండి ఈ కర్మలు చేస్తూ, ఈ శరీరం లోపల ఉండి తప్పు చేస్తున్నప్పుడు హెచ్చరించేటువంటిది, మరియు ఘోరం చేస్తున్నప్పుడు భయపెట్టేటువంటి, మంచిని చేస్తున్నప్పుడు ప్రోత్సహించేటువంటి, పరోపకారం, ఇతరుల ప్రాణులకు మేలు చేస్తున్నప్పుడు ఉల్లాసపరిచేటువంటి, ఉత్సాహాన్ని కల్పించేటువంటి ఆ అంతర్యామి పరమాత్మను నువ్వు తెలుసుకున్నావా అనేటువంటి ప్రశ్నను యాజ్ఞవల్క్యుని అడగడం జరుగుతుంది. ఈ లోకం మరియు పరలోకం, ఈ రెండు లోకాలు. ఈ లోకం ఏంటంటే ఈ శరీరంతో ఉన్నటువంటి లోకం, ఈ శరీరంతో ఉన్నటువంటి లోకం, ఈ జన్మతో ఉన్నటువంటి లోకం, ఈ స్త్రీ జీవితం, ఈ పురుష జీవితం, ఈ నపుంసక జీవితం, ఈ పశు జీవితం, పక్షి జీవితం, ఈ లోకం. పరలోకం చనిపోయిన తర్వాత, ముక్తిని పొందిన తర్వాత, ఆనందం పొందిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాడు. అజ్ఞానంతో ఉన్నప్పుడు జ్ఞానవంతులైనప్పుడు, మురికిగా ఉన్నప్పుడు శుద్ధమైనప్పుడు, అజ్ఞానంగా ఉన్నప్పుడు విజ్ఞానవంతులుగా ఉన్నప్పుడు ఇది చూపిస్తున్నాడు ఈ యొక్క రహస్యాన్ని. మరియు అన్ని భూతముల యొక్క ఈ అంతర్మనస్సు ఇదంతా చేస్తూ ఉన్నది. లోపల ఉన్నటువంటి ఈ నియమనం నియంత్రించేటువంటిది, ఈ నియంత్రణలో ఉండడం, ఓపిక సహనం, ఈ స్త్రీ జీవితం ద్వారా, పెళ్లి పేరుతోటి, వివాహం పేరుతోటి, వివాహం యొక్క సాకుతోటి, వివాహం అనే నాటకం ద్వారా ఈ యొక్క స్త్రీ పురుషులను ఒకటి చేసి యథార్థం గృహస్థ జీవితం, ఈ వివాహం నాటకము మాత్రమే. నాటకము ఎందుకు అని అంటే ఈ యొక్క ఇరువైపులా ఉన్నటువంటి పెద్దలు ఒకరికొకరు పరిచయం అవ్వడం, మరియు వీరిద్దరూ జీవితంలో ఎప్పుడు కొట్లాడుకున్నా వాళ్ళు హెచ్చరించి వీళ్ళ ఏంటంటే ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి ఈర్ష్య ద్వేషాలను దూరం చేసి మళ్ళీ ప్రేమగా కలపడానికి సహకరిస్తారని చెప్పేసి, ఇదంతా వివాహం అంతా నాటకం. ఈ నాటకం వెనుక ఉన్న యథార్థం గృహస్థ జీవితం, కలిసి జీవించేటువంటిది.
అందుకని ఈ యొక్క పెళ్లి సాకుతోటి స్త్రీని ఆత్మీయుల ఇంటి నుంచి, తల్లిదండ్రులు ఆత్మీయుల ఇంటి నుంచి అపరిచితుల ఇంటికి, భర్త దగ్గరికి, అత్తమామల ఇంటికి, ఆ ఇంటిలో ఒదిగింపజేయడం సహనం, ఓర్పు. ఒదిగి ఉండు, ఒదిగి ఉండు, ఒదిగి ఉండు. సహించుకున్న వారికి, సహనంలో ఉన్నటువంటి వారికి, ఓర్చుకున్న వారికి సామర్థ్యం ఎక్కువ ఉంటుందా? ప్రతి చిన్నదానికి పెద్దదానికి చిరుబుర్రలాడేటువంటి వారికి సామర్థ్యం ఎక్కువ ఉంటుందా? ఓర్చుకున్న వారికి సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. అందుకే తెలుగులో సామెత ఉన్నది, పడ్డవారు చెడ్డవారు కారులే. ఈ యొక్క సహనం నేర్పిస్తున్నాడు, ఒదిగి ఉండడం. ఇది చిన్నప్పటి నుంచి శైశవావస్థలో ఉన్నప్పుడు ఏ తొందరపాటు అయితే ఉంటుంటుందో, ఏ ఆసక్తికరమైనటువంటి తాపత్రయం ఉంటుంటుందో అది బాల్యంలో కొద్దిగా చూడడం, మరియు బాల్యం నుంచి యవ్వనంకి వచ్చిన తర్వాత ఇంకొంచెం ఆలోచించడం, తన స్వార్థపరత్వాన్ని ఆశించడం. ఇక ప్రౌఢావస్థలో నేను, నా వాళ్ళు, నా పిల్లలు, నా వ్యాపారం, నా సంపద అనేటువంటి వ్యామోహాన్ని పెంచుకోవడం. ఇంకా చివరికి వృద్ధాప్యంలో అన్ని వదిలేసి ఇక జీవితం ఉంటే చాలు, బ్రతకాలని ప్రయత్నించడం. దానికోసం తన బ్రతకడానికి క్లిష్ట పరిస్థితిలో అందరినీ వదిలేస్తాడు. చివరికి ఇల్లును తాకట్టు పెడుతుంటాడు, ఆస్తులన్నీ అమ్ముకొని తను బ్రతకడానికి ప్రయత్నం చేయడం. కనిపిస్తుందా? కనిపిస్తుంది కదా. అది ఆపద్ధర్మంలో తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చినప్పుడు డాక్టర్లు వాళ్ళు ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టడానికి సిద్ధం అవుతారా లేదా? బతకాలనే ఆశ ఉంటది కదా, ఇప్పుడు ఆశనే అన్ని అనిపిస్తుంది. ఇక్కడ ఆధ్యాత్మికంలో నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే, ఈ బ్రతికే నీవు అనుకోవడం నీ యొక్క అజ్ఞానము. నీకు చావే లేదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద అబద్ధం ఏంటంటే చావు. చ అని పోవడం, చనిపోవడం శబ్దం యొక్క అర్థం తెలుసుకోలేకపోతున్నారు, చెప్పలేకపోతున్నారు ఎవరు. మీరు చావు అనేది అబద్ధం అంటున్నారు, మేము వింటున్నాము. మేము కనతలు చూస్తున్నాం, చచ్చిపోతున్నాడు కదా. ఎలా మాట్లాడుతున్నారు చూడండి, పొద్దున ముని గారు. చనిపోతున్నాడు కదా, అని పోతున్నారు, చనిపోతున్నాడు. వాహనం నుంచి, ఈ జీవితం అనేటువంటి వాహనం నుంచి యాత్రికుడు దిగిపోతున్నాడు. వాహనంలో లేడు, వాహనం నుంచి దిగిపోతున్నాడు. కానీ యాత్రికుడే లేదు అనేటువంటిది కాదు కదా. ఆట ఆడుతూ అతడు పట్టుబడ్డాడు, నువ్వు అవుట్ అయిపోయా. అవుట్ అనేటువంటిది తెలుగులో చనిపోవడం. ఇక నీకు ఆడేటువంటి అర్హత లేదు. ఆడేటువంటి అర్హతే లేదు, కానీ ఆ వ్యక్తే లేడనేది కాదు కదా. ఇక్కడ ఒక వచ్చింది, ఇక్కడ ఒకటి పాట, గురురాజుల మాట వినకున్న కీడు, వింటే జనులతోటి అపకీర్తి పాలు. చనిపోతున్నాడు, కళ్ళతోటి చూస్తున్నాము, చనిపోతలేడని అంటున్నారు, అంటారు. కానీ మనకేమైతుందంటే ఆత్మ ఎప్పుడు సావదు. అది అర్థం గ్రహించిన వాళ్ళు ఆత్మ సావదు, ఆత్మకు సావు లేదని తెలుసు. కానీ తెలియని జనాలు ఆ విధంగా మనని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ రహస్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఆటోలో వెళ్ళేవారు, కారులో వెళ్ళేవారు, బస్సులో, రైల్లో, విమానంలో, పడవలో వెళ్ళేటువంటి వారు యాత్ర చేస్తున్నారు. స్త్రీ శరీరం, పురుష శరీరం, నపుంసక శరీరం, పశుపక్షి క్రిమి కీటకాల శరీరాలు. ఈ శరీరాలు వేరైనా ఆత్మ మాత్రం అన్నిట్లలో ఉంది కదా. ఆ చనిపోవడము అంటే ఆ శరీరాన్ని విడిచిపెట్టి బయటకు రావడం. పుష్పమ్మ గారు పట్టుకుంటున్నారా? రామ్ బ్రహ్మచారి గారు, ఈ శరీరం నుంచి బయటకు రావడం, వాహనంలోంచి దిగి రావడం. చనిపోవడం అంటే అని పోవడం, చనిపోవడం. జయమ్మ గారు అంతేనా, ఇంకేమైనా ఉందా? అంత నవ్వుతుంటారు. ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా? విజయదుర్గమ్మ గారు ఇష్టం లేక చా అనుకుంటా వెళ్తాం కదా.
విసుగచ్చి చా అని వెళ్ళిపోవడం. స్వామి ప్రభాకర్ గారు చెప్తున్నారు కొత్త భాష చూడండి దీంట్లో ఉన్నటువంటి రహస్యం. చ అని వెళ్ళిపోయేటువంటిది అసమర్థ స్థితిలో ఇంకేదో అపేక్షను పూరించుకోవడానికి, ఇంకేదో పొందడానికి. కానీ జ్ఞానంలో పోయేటప్పుడు భగవంతుడు ఏమంటున్నాడంటే, నా అమ్మ వరలక్ష్మి అమ్మగారు కొంచెం ఓపిక పట్టండి, సహనం, ఎందుకంటే వినేవారికి విసుగు వస్తుంది, మీరు కొంచెం ఓపిక పట్టండి. ఇక్కడ నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే ఆధ్యాత్మికంలో భగవంతుడు ఆ వేదమంత్రం ద్వారా నా అశ్నన్ అన్యు అభిచాకశీతి, ఓ జీవాత్మ, నువ్వు ఎప్పుడైతే ఈ సుఖము దుఃఖము వీటిలో పడి ఈ యొక్క ఈ తిరుగుడు రాయి ఇసురౌతులో పడ్డటువంటి ధాన్యంలాగా నువ్వు ఎందుకు సతమతమవుతుంటావు? నువ్వు ఈ ఇసురౌతుకు దూరంగా ఉండు. అయితే ఇంకోటి చూడండి, ఇసురౌతు ఏమంటారంటే దానికి బొడ్డు దగ్గర ఉన్నదానికి చెక్కు చెదరదు, కానీ కొంచెం దూరం పోయిందే మాత్రం పిప్పి పిప్పి పిండి నీతుంటుంది. అవి ఆ రకంగా. అయితే నువ్వు మూలమునైనా పట్టుకో, ఆ పరిస్థితికి రాకుండానైనా సాక్షిభూతంగా ఉండు. ఇసురౌతులో సందేశం అర్థమవుతుందా? మూలం దగ్గర ఉన్న విత్తనం అంతే ఉంటది, అంతే ఉంటది. ఆచారి అంటే పరమాత్మ తెలుసుకున్నోడు ఎక్కడ బాధపడాలని అర్థమా? అంతే కదా. మరి మూలం దగ్గర ఉండడం అంటే పరమాత్మకు దూరంగా వెళ్ళడం. అందుకే ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసన తృతీయ మంత్రం 2వ చరణంలో యస్య ఛాయా అమృతం యస్య మృత్యు, ఎవరైతే భగవంతుని యొక్క భక్తి చేస్తుంటారో, భగవంతుని ఉపాసన చేస్తుంటారో, ధ్యానం చేస్తుంటారో, పూజ చేస్తుంటారో, యజ్ఞహోత్రం చేస్తుంటారో, వారికైతే భగవంతుని అనుగ్రహం ఉంటుంది. ఎవరైతే నాస్తికత్వ భావంతో ఉంటుంటారో, భగవంతున్నే నమ్మరో, అటువంటి వారి స్థితికి మొన్న కరోనా వచ్చి ఏడాపెడా వాయించి చూపించాడు కదా, అరే కనబడింది లేదంట, లేకపోతే చూడు ప్రమాదం వచ్చిందని. ఓ ఆచార్య, భగవంతుని నమ్ముతున్నాము కానీ విగ్రహాలను పూజ చేస్తున్నాం, అప్పుడు వాళ్ళకి ఎట్లా? వారి అభిప్రాయం విగ్రహములోనే భగవంతుని నమ్మడం, విగ్రహ రూపమునే భగవంతుడిగా నమ్మడం. అందుకే వాళ్ళు విగ్రహాన్ని పూజ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ భాష నమ్మకం ఎవరిని నమ్మాలి? అపరిచితులను నమ్మాలా, సుపరిచితులను నమ్మాలా? నాన్నను ఎప్పుడైనా నమ్మామా? నాన్న మనల్ని ఎప్పుడైనా నమ్మాడా? భార్యను నమ్మామా? భర్తను నమ్మామా? అమ్మను నమ్మామా? నాన్నను నమ్మామా? నమ్మడం అంటే ఎవరికి? అపరిచితులనా, సుపరిచితులనా? మరి అపరిచితుడు అమ్మ నాన్న అపరిచితులా, సుపరిచితులా? సుపరిచితులు. అమ్మ నాన్న ఈ జన్మలో ఈ శరీరానికే అమ్మ నాన్ననా, అన్ని జన్మలకు అన్ని శరీరాలకు అంతటా అమ్మ నాన్నలా? ఈ శరీరం లోపలనే, ఈ జన్మ. మరి ఈ రకంగా ఉన్నప్పుడు అన్ని జన్మలకు మనతో పాటు ఉండేటువంటి వాడు, మనకు దిశానిర్దేశం చేసేవాడు, ఏ జన్మలో మనం ఏ తప్పు చేసినా కూడా, కాకియే గాని ఆవే గాని ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు దానికి భయం ఉంటుందా లేదా? యజమాని కొడతాడని చెప్పేసి ఉంటది. మరి అన్నిట్లలో భయపెడుతూ అన్నిట్లలో మంచి పని చేస్తున్నప్పుడు సంతోష పెట్టేటువంటి ఆ భగవంతుడు మనతో పాటు ఉండేటువంటి అతన్ని నమ్మడం ఏమిటి? అతడు లేకపోతే మనం లేమే. అవును. నా వెనుక మా అమ్మ నాన్న ఉన్నారంటే ధైర్యం తెలియాలి కదా. అందుకే తను లేకుండా నేను లేను అనేటటువంటిది అభిప్రాయం. ఆ పిల్లల అమ్మగారు పిల్లల దగ్గరికి వెళితే అక్కడ పిల్లలతోటి మనకు గుణపాఠం నేర్పిస్తుంది. ఏంటంటే నేను మా అమ్మకి చెప్తా, మా నాన్నకి చెప్తా, మా అమ్మ వస్తుంది, మా నాన్న వస్తున్నాడు. ఇంకా సర్వస్వం అన్నమాట తల్లిదండ్రులు. అట్లాగే పరమేశ్వరుడు కూడా. ఈ ఆత్మవిశ్వాసం మా అమ్మకి చెప్తా, అనే దాని వెనుక రాష్ట్రం ఏంటి చెప్పండి?
మేలు చేస్తారని విశ్వాసం అనమాట. ఉమ్. విశ్వాసం. అందుకని ఈ యొక్క ఆశ్వాసం ఇప్పించడం, ఈ యొక్క స్వతంత్రంగా ఆత్మను ఆలోచింపజేయడం. నా వెనుక మా నాన్న ఉన్నాడు, నేను మా ఇంటికి పోతా, మా అమ్మకి చెప్తా, మా నాన్నకి చెప్తా. అజాధ్యాయ ఉక్తి అనేటువంటి ఈ తర్కంలో ఓడిపోయినటువంటి వాళ్ళు సత్యం చెప్పినా కూడా వీళ్ళు ఓడించారు మనల్ని అని చెప్పేసి వాళ్ళు వచ్చి గురువుకు చెప్తున్నటువంటి వైనం. దయానంద సరస్వతి అంతటా దేశమంతా తిరిగి చాలా చదువుకుని ఈ యొక్క కళ్ళు లేనటువంటి విరజానందం దగ్గరికి వచ్చి చదువుకొని ఏ జ్ఞానాన్ని అయితే పొందాడో అక్కడ ఆ యొక్క గురువు అంటే, ఆ యొక్క తండ్రి అంటే, నాకంటే పైన ఇంకొకరు ఉన్నారు, వారు లేకపోతే నేను లేను అనేటువంటి భగవంతుడు సైతం మనల్ని అడిగిపిస్తున్నాడు కదా ప్రతి ఒక్కరి చేత. నువ్వు ఎవరు? మనం చెట్టంత మనిషిని ఎదురుగా నిలబడితే మనల్ని ఏమాత్రం లెక్క చేయకుండా నువ్వు ఎవరు? శ్యామలయ్య గారు పట్టుకుంటున్నారా? బాలరాజు గారు పట్టుకుంటున్నారా? అర్థమైంది స్వామి. నువ్వు ఎవరు? అందుకే మా వీళ్ళు ఉద్యోగస్తులు అందరి మెడలో ఒకటి బిల్ల ఉంటది, వేలాడ తీసుకుంటారు మెడలో. వివాహమైన స్త్రీ మంగళసూత్రం వేలాడ తీసుకుంటున్నట్టుగా వీళ్ళు ఉద్యోగస్తులందరూ వాళ్ళ ఐడెంటిటీ కార్డు పెట్టుకుంటారు కదా. వాళ్ళని కంపెనీలో పనిచేస్తున్నాము. ఇప్పుడు ఆ రకంగా వాళ్ళు వేలాడ తీసుకోవడానికి ఈ ఆవుల చెవులకు ఆ ముద్ర కొట్టడానికి తేడా ఏంటి చెప్పండి? ఇప్పుడు వీళ్ళు ఎవరు? సమానమే అది. బర్రెల చెవులకు ఆ యొక్క ఆవుల చెవులకు రిజిస్టర్డ్ ఆ కోడ్, ఇది నాది అనేటువంటి యజమాని ఏ రకంగా అయితే దానికి అది కొడుతుంటారు కదా ఒక బిల్ల, గుర్తుపట్టడానికి. ఇప్పుడు గుర్తుపట్టడానికి అంటే నువ్వు ఎవరు అనే దగ్గర మనల్ని ఏమాత్రం లెక్క చేయకపోవడం. కనబడనటువంటి తండ్రి గురించి, కనబడనటువంటి కులము గురించి, కనబడనటువంటి ఊరు గురించి, కనబడనటువంటి మన గోత్రం గురించి, కనబడనటువంటి దాని గురించి తవి తీయడం, కనబడేదాన్ని ఊడ్చిపడేయడం. రహస్యం ఏంటి? స్వామి గారు పట్టుకుంటున్నారా? చాలా రోజుల తర్వాత నేను ఉన్నాను అని తెలుసుకో, అది అంతే. దీని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటంటే ప్రత్యక్షాన్ని తుడిచివేసి పరోక్షాన్ని పట్టుకోజేయడం. అంతే. దేవలోకం ఎక్కడున్నదో, ఇంద్రలోకం ఎక్కడున్నదో అని ఎత్తుకుతున్నాం కానీ ఈడు ఉన్న దేవుళ్ళను గుర్తుస్తలేము, ఉన్నోళ్ళను మొక్తలేము. ఇప్పుడు శ్యామలయ్య గారు తీర్థయాత్ర చేసినట్టుగానే స్వామి గారు కూడా ఇవాళ వచ్చారు. వారు చాలా తీర్థయాత్రలు వెతుకుతున్నారు, ఆధ్యాత్మం వెతుకుతున్నారు, లోతెక్కడ అని చెప్పేసి. కానీ ఎక్కడికి పోయినా అదే కళ్ళు మూసుకోవడం, అలాగే దండం పెట్టుకోవడం. ఏ తీర్థయాత్రకు పోయినా, ఏ గుడికి పోయినా, ఏ మఠం వెళ్ళినా, మస్జిద్కి వెళ్ళినా, చర్చికి ఏ గుడికి పోయినా, ఏ తీర్థమైనా, ఏ దేశమైనా గిదే గాలి పీల్చుకోవాలి, గిదే ఎండలో ఉండాలి కదా. అదే పంచమహాభూతాలను దాటిపోలేము కదా. అందు గురించి కళ్ళు మూసుకోజేయడం, ముక్కుకోజేయడం అంటే కనబడే రూపం కాదు, కనబడే విగ్రహం కాదు, కనబడే మతతత్వం ఏమీ లేదు. అధ్యాత్మం అనేటువంటిది కళ్ళు మూసుకొని అందరికి ఒకే రకంగా చూపించడం. సబ్కా మాలిక్ ఏక్ హై, అందరి దేవుడు ఒక్కడే. భాగ్యలక్ష్మమ్మ గారు పట్టుకుంటున్నారా? బాలరాజు గారు మాట్లాడారు, కెమెరా బంద్ చేసుకొని ఉంటున్నారు. అవునాచార్య, సత్యమాచార్య, మీరు చెప్పేదంతా సత్యమాచార్యజీ. స్వామి గారు పట్టుబడుతుందా? కెమెరా ఓపెన్ చేయండి, మేక ఆన్ చేసి మాట్లాడండి. రహస్యం. అందుకే ఈ చనిపోయే దాంట్లో ముందుకు నడిపించడం. ఈ యొక్క ధ్యానం చేసేటువంటి వారు కళ్ళు మూసుకొని ధ్యానం చేసేసి మనము ఈ యొక్క ప్రత్యక్షం కంటే పరోక్షాన్ని పట్టుకోజేయడం, మొక్కుకోజేయడం. మొక్కడంలో ఏంటంటే నువ్వు ఎవరు అనేటువంటిది ఎదురుగా మనిషి మన ఇంటికి ఎవరైనా వచ్చినా మనం అదే ప్రశ్నిస్తుంటాము, ఎవరింటికి మనం వెళ్ళినా మనల్ని వారు అదే ప్రశ్నిస్తున్నారు. దీనికి రహస్యం ఏంటి? కాదు.
కనబడే ఆచార్య, ఆ, ఈ నేనెవరు నెవరు చాలా గొప్ప రహస్యం ఉన్నది దీని దగ్గర. అదే ఇది తెలుసుకుంటే ప్రపంచమే తెలిసిపోతుంది. అందుకనే స్వామి గారికి చెప్తున్నది ఏంటంటే మీరు 4:30కు రండి. అక్కడ వీళ్ళు చెప్పేటువంటి రహస్యం చాలా లోతుగా ఉంటుంటది. ఇప్పుడు 5 గంటలకు వస్తే ఓం ప్రకాశం మాటలే వింటుంటారు. కానీ మనం సొంతంగా ఆలోచింపజేసేటువంటిది 4:30 నుంచి 5 గంటల వరకు జరుగుతుంటది. దాంట్లో రండి. ఇక ఇక్కడ ఏం చెప్తున్నారని అంటే ఈ యొక్క మొక్కుకోవడం ద్వారా ఏంటంటే ఈ యొక్క అంతర్యామిత్వాన్ని ఆత్మజ్ఞానం అమ్మ వరలక్ష్మి అమ్మగారు మీకు చెప్పాలని చాలా ఉంది, కానీ ఆ పరికరం సహకరించట్లేదు, ఫోన్ సహకరించట్లేదు, మమ్మల్ని అందరిని ఇబ్బంది పెడుతుంది. అది ఖాళీ చేయమని చెప్పండి ఆచార్య, మొత్తం డిలీట్ చేయమని. డిలీట్ చేస్తే మంచిగా అయిపోతాయి. ఇప్పుడు అది కంపెనీ రీసెట్ అని ఫార్మాట్ చేసేయని మొత్తం అంతా పోతే కొత్తగా పనిచేస్తుంది. ఏ డిస్టర్బెన్స్ ఉండదు. వారికి ఎవరైతే ఫార్మాట్ చేస్తారో వారికి చెప్పండి, మీ కూతురే కావచ్చు, కొడుకే కావచ్చు, కోడలే, ఎవరైనా కానీ వారికి కంపెనీ రీసెట్ అని చెప్పండి. రీసెట్ అంటే మన అన్ని మంచిగా అవుతాయి, డిస్టర్బెన్స్ ఉండదు. ఇక్కడ మొక్కుకోవడం ద్వారా ఏంటంటే అంతర్యామి భగవంతుని, ఇక్కడ యాజ్ఞవల్కుడిని ప్రశ్నిస్తున్నటువంటి దాన్ని చెప్తున్నాను అన్నమాట. నువ్వు ఎవరు అనేటువంటి దానికి ఈ చెప్పేటప్పుడు మనల్ని తప్పు చేస్తున్నప్పుడు హెచ్చరించేటువంటిది, భయపెట్టేటువంటి, సంతోష పెట్టేటువంటిది. మంచిగా చేసేటప్పుడు సంతోష పెట్టడం, తప్పు చేస్తున్నప్పుడు వద్దు ఇది నీకు పరువు నష్టం అవుతుంటది, నేను పరువు పోతుంటది, చులకనైపోతావు అని చెప్పేసి హెచ్చరించేటువంటి ఈ యొక్క వైనం. అందుకని ఈ రకంగా చేసేటువంటి దానికి మొక్కుకోవడం ద్వారా అందరూ కళ్ళు మూసుకోజేయడం అంటే లోపల ఉన్నటువంటి భగవంతుని తలుసుకోజేయడం. ఏ గుడిలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈ సందర్భంలో ఒక రహస్యం ఏంటంటే కొంతమంది ఏమంటారంటే కళ్ళు మూసుకో, కళ్ళు తెరువు అంటున్నారు. కళ్ళు తెరిసి ఎవరికి చూపిస్తున్నావు? తండ్రి శరీరం నుండి వస్తున్నటువంటి శుక్రకణం ఈ మృత శరీరాన్ని దాటిపోతున్నటువంటి చనిపోయినటువంటి అని పోతున్నటువంటిది, చనిపోయేది తండ్రి శరీరం నుండి వస్తున్నటువంటిది, మృత శరీరాన్ని దాటిపోతున్నటువంటిది నేను. ఈ పూజ నాది, దేవుడు నావాడు, అందుకే నేను మూసుకుంటున్నాను. కానీ వాళ్ళు ఏమంటున్నారు? కళ్ళు మూయొద్దు అని చెప్తున్నారు. అంటే తండ్రి శరీరం నుండి వచ్చేటువంటి నన్ను పట్టించుకోకుండా తల్లి తొడిగించినటువంటి వస్త్రాలకు విలువనిస్తున్నారు. స్కూల్ డ్రెస్సుకు, ఈ యొక్క పోలీసు డ్రెస్సుకు, మున్సిపాలిటీ డ్రెస్సుకు, ఆ రకంగా తల్లి తొడిగిస్తున్నటువంటి స్త్రీ పురుష దేహానికి విలువిస్తున్నారు. ఆ దేహంకు ఉన్నటువంటి కళ్ళు ఆ కళ్ళకు చూపిస్తున్నారు. అందుకే దేవుడు కనబడాడు. ఈ కళ్ళకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. అందుకే కళ్ళు కదా ఇస్తున్నారు కదా, అందుకే పరమాత్మ తత్వం బోధపడలేదు. హాంజీ మునిజీ కుछ बोल रहे. అందుకే కళ్ళు నావే కానీ నేను కళ్ళు కాదు దాన్ని రహస్యం తెలుసుకోవాలి. స్వామి గారు చూడండి, నా కళ్ళు, నేను కళ్ళు కాదు. ఈ కళ్ళు తెరిచి చూడమని చెప్తున్నటువంటి వారు ఈ విగ్రహాన్ని చూపిస్తున్నారు, ఈ మతతత్వాన్ని చూపిస్తున్నారు, ఈ అశాంతిని చూపిస్తున్నారు, ఈ రకంగా మనల్ని భ్రమపరుస్తున్నారు. శ్యామలయ్య గారు పిల్లలకు చెప్పాలి, వాళ్ళు తీసుకెళ్తే దేనిని చూస్తున్నాం, దేనితో చూస్తున్నాం, దేనితో చూస్తున్నాం. దేనిని అంటే విగ్రహాన్ని, కనబడే రూపాన్ని చూస్తున్నాం. దేనితో చూస్తున్నాం? కళ్ళతో చూస్తున్నాం. చూసేవారెవరు? చూసేది నేను ఆత్మను. ఈ కళ్ళకు కనబడేవాడు కాదు దేవుడు. అందుకే నువ్వు ఎవరు? ఈ కనబడేదాన్ని పక్కన పెట్టేసి కనబడనటువంటి తండ్రితత్వం, కులతత్వం, మతతత్వం, ఈ యొక్క ఊరు తత్వం, వ్యాపారత్వం, మన కనబడని రహస్యాన్ని వెలికి తీయజేయడం. అందుకని ఈ యొక్క అంతర్యామి, నీ లోపల ఉన్నటువంటి దేవుడిని నువ్వు గుర్తు పట్టగలవా అనేటువంటిది వస్తున్నది. ఈ యొక్క రేపు ఇంకా స్పష్టం కావచ్చు, ఎందుకనంటే ఇవాళ సమయం అయిపోయింది కాబట్టి ఈ యొక్క ప్రకరణాన్ని ఇక్కడిని ఆపేస్తున్నాం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఏమీ లేని పక్షంలో ఏదైనా మంచి పాట పాడాలి భక్తిపూర్వకంగా. చెప్తా ఆచార్య. ఎవరన్నా మన
ఇది పాడండి మన ప్రభాకర్ గారు. ఈ ఈశ్వర బదన ఏదైనా మంచి పాట. ఓం ఆచార్యజీ నమస్తే అండి. నమస్తే. పాడండి మా భాగ్యలక్ష్మి గారు పాడండి. ఇది హిందీ పాట. మనం చేసే పనులకన్నిటికీ భగవంతుడు చూస్తున్నాడు. మనం చేసే పనులు భగవంతుడు చూస్తున్నాడు. ఇంటి తగ్గట్టు వారు కర్మ ఫలితం ఇస్తున్నాడు. అమ్మ బంద్ చేసేయండి మైక్. ఓం ఆచార్య. ఓ मेरे दाता के दरबार में सब लोगों का खाता, जो कोई जैसी करनी करता वैसा ही पल पाता। मेरे दाता के दरबार में सब लोगों का खाता, जो कोई जैसी करनी करता वैसा ही पल पाता। क्या राजा क्या संत गृहस्थी, क्या राजा क्या रानी, प्रभु के पुस्तक में लिखी है सबकी कर्म कहानी। अंतर्यामी अंदर बैठा सबका हिसाब लगाता, मेरे दाता के दरबार में सब लोगों का खाता। बड़े बड़े कानून प्रभु की बड़ी बड़ी मर्यादा, किसी को कोई कम नहीं मिलती किसी को पाई ज्यादा। इसलिए वो दुनिया का जगपति कहलाता, मेरे दाता के दरबार में सब लोगों का खाता। जो कोई जैसी करनी करता वैसा ही फल पाता। चलने उसके राज में रिश्वत चली नहीं चालाकी, उसी के लेन देन के बंद रीति बनी है बाकी। समझदार चुप रहता है मूर्ख शोर मचाता, मेरे दाता के दरबार में सब लोगों का खाता। जो कोई जैसी करनी करता वैसा ही फल पाता। उजले करने कर ले बंद कर्म ने रखिए काला, लाख आंख से देख रहा है तुझे ने देखने वाला। उसकी तेज नजर से बंद को कोई नहीं बच पाता, मेरे दाता के दरबार में सब लोगों का खाता। जो कोई जैसी करनी करता वैसा ही फल पाता, मेरे दाता के दरबार में सब लोगों का खाता। नमस्ते आचार्य जी. నమస్తే అమ్మా. ధన్యవాదములమ్మా. పరమాత్మని అధ్యక్షత లోపల ప్రతి ఒక్క ప్రాణి యొక్క ఖాతా ఉంటది. మీరు ఎలాంటి కర్మ చేసుకుంటే అలాంటి ఫలితాన్ని ఇచ్చేవాడు పరమాత్ముడు ఉన్నాడు అని చెప్పి చక్కని సత్యాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు ఆచార్య ఓంప్రకాష్ గారు. ధన్యవాదములు. ఈ రోజు మనకు ఆధ్యాత్మిక జ్ఞానం లోపల అగ్నిహోత్రం యొక్క విశిష్టత, సూత్రం ఏంటిది, అంతర్యామిని తెలుసుకున్నాడు, తెలుసుకునే అతను ఆనందంగా ఉంటాడు, యజ్ఞ రహస్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని చక్కగా ప్రస్తావనలోకి వచ్చింది. తర్వాత విశేషంగా ఆత్మ ఏంటిది, పరమాత్మ ఏంటిది, ఈ సత్యాన్ని బయట ప్రపంచంలో ఏ విధంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా చక్కగా ప్రస్తావించారు. ఇంకా మనం ముందుకు వెళ్తాము. వారికి ధన్యవాదములు. అనంతరము వైదిక సంధ్యోపాసన భాగ్యలక్ష్మి గారి జయంతిని ప్రార్థన. ఓం अथ ब्रह्म संध्यायज्ञम्. ओम अमृतोपस्तरणमसि स्वाहा, ओम अमृतापिधानमसि स्वाहा,
ॐ सत्यं यशः श्रीर्मयि श्रीः श्रयतां स्वाहा। ॐ शन्नो देवीरभिष्ठया आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः। ॐ वाक् वाक् ॐ प्राणाः प्राणाः ॐ चक्षुः चक्षुः ॐ श्रोत्रं श्रोत्रम् ॐ नाभिः ॐ हृदयम् ॐ कण्ठः ॐ शिरः ॐ बाहुभ्यां यशोबलम् ॐ करतलकरपृष्ठे ॐ भूः पुनातु शिरसि ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ कं ब्रह्म पुनातु सर्वत्र ॐ भूः ॐ भुवः ॐ स्वाहा ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ ऋतं च सत्यं च विधातपसोऽध्यजायत ततो रात्र्याजायत ततः समुद्रो अर्णवः ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधतीश्वस्य मिषतो वशी ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः। ॐ प्राचीदिगग्निरधिपतिः रसितो रक्षिता दित्या इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजं वेदद्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिस्थिरच्चिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजं वेदद्मः प्रतीचीदिगुवरुणोऽधिपतिः वृदा कुरक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजं वेदद्मः प्रतीचीदिग्वरुणोऽधिपतिः वृदा कुरक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजं वेदद्मः उदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजं वेदद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता विरुद इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजं वेदद्मः उरुद्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः
तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिष्मस्तं वोझं वेदद्मः ॐ जातवेदसे सुनवामासो ममरादीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गानि विश्वा नावेवा सिन्धुं धृतात्यग्निः चित्रं देवानामुदगादनेकं चक्ष्मुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तु षच्चा उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यं चित्रं उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमं तच्चक्षुर्देवहितं पुरस्ताचुक्रमुच्चरतु पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रभ्रवाम शरदः शतम् अदीनस्याम शरदः शतं भूयश्च शरदः शतात् ॐ शण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये शण्योरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हे रक्षक सच्चिदानंद स्वरूप जगतुत्पादक देव సర్వోత్కృష్ణ మగు నీ విజ్ఞాన స్వరూపమును మేము నిత్యము ఉపాసింతుము. మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపుము స్వామి. హే పరమేశ్వర దయానిధి, మీ కృప వల్ల జప ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించుకుందుము గాక. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शण्योरभिस्रवन्तु नः. ॐ शान्तिः 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 इति वैदिक ब्रह्म संदेशम्. ओम नमस्ते आचार्य सर्वेभ्यो नमो नमः आचार्य. పుష్పమ్మ గారు. ఓం నమస్తే ఆచార్య. భాగ్యలక్ష్మమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠః. ఓం దేవ్ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. అందరికి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి, ఇతర గ్రూపులలో పంపించండి. ధన్యవాదాలు ఆచార్య. నమస్తే. నమస్తే.